హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ చెస్ట్ లూజు, నడుము లూజు 34 వస్తుంది. మీకు ఈ కొలతల్లో బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే కనుక ఇప్పటి నుంచే వీడియోని కరెక్ట్గా చూసేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో చూస్తే కనుక మీరు కటింగ్ నేర్చుకోగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసి కుట్టగలుగుతారు. కటింగ్ నీట్గా చేసుకున్నారంటే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూసేయండి. ఇది లైనింగ్ క్లాత్ 1 మీటర్ ఉంది. 1 మీటర్ అవసరం లేదు, అంటే చేతుల పొడవు 6 ఇంచీలే చెప్పారనమాట. చూడండి, 6 ఇంచీలే చెప్పారు, కానీ తీసుకొచ్చారు కాబట్టి మనము యూస్ చేసుకుందాము. 9.5 10 ఇంచీలు కూడా మనము ఈ లైనింగ్ క్లాత్ కొలతకి మనము హ్యాండ్స్ పొడవు పెట్టచ్చు. ఇప్పుడు సరిపడా లైనింగ్ ఉంది. దీన్ని మనం ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే దీనికి వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. బ్లౌజ్ అయితే స్ట్రైట్ కట్టే ఉంది, క్రాస్ కటింగ్ పెట్టినా కూడా ఓకే అన్నారు. చూడండి, ఇది స్ట్రైట్ కట్టే. మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్లో ఏ కొలతలు తీసుకోవాలి, ఈజీగా కటింగ్ అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అంటే కనుక ఫస్ట్ మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఈ నెక్ ఉంది కదా, ఈ ఎక్కువ బ్రాడ్గా లేకుండా లేదా డీప్ ఎక్కువ లేకుండా మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ మీదుగానే స్ట్రైట్గా పెట్టేసి చూసుకుంటే ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది 20 ఇంచీలు ఉంది చూడండి, అంటే 40 ఇంచీలు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం. నడుము లూజు, చెస్ట్ లూజు చూసుకుంటే చాలు, బ్లౌజ్ కటింగ్ అంతా త్వరగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది వచ్చేసి 34.5 వస్తుంది, కానీ ఇక్కడ కుట్టు ఊడిపోయింది కదా, అందుకని 34కే లెక్కేసుకుందాం మనము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని, ఇది కరెక్ట్గానే ఉంది, క్రాసెస్ ఏం లేదు కాబట్టి ఈ లైనింగ్ క్లాత్కి మనము మార్కింగ్ చేసుకుని మెయిన్ క్లాత్ తర్వాత కట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ మార్కింగ్. దీనికి నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలనుకుంటానో అలాంటి కటింగ్ నేను చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీనికి నేను హెమ్మింగ్ చేయట్లేదు, అలాగే పైపింగ్ కూడా చేయట్లేదు. హెమ్మింగ్ అస్సలు అవసరం లేదు. నడుము పట్టికి కానీ నెక్కి కానీ అలాగని మీరు కుట్టి తిరగేస్తారని అనుకోవచ్చు, అలా కూడా చేయను. హ్యాండ్స్కి కానీ ఎక్కడా కూడా పైపింగ్ చేయను, హెమ్మింగ్ చేయను. ఓన్లీ మనము స్టిచ్చెస్ అంతే. తర్వాత ఉక్సులు కుట్టడం ఒక్కటే ఉంటుంది, ఇక మనం చేతి పని ఏమి ఉండదు. అందుకని నేను ఇప్పుడు 1.5 ఇంచు, అంటే లైనింగ్ క్లాత్ చాలా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. 1.5 ఇంచు మార్క్ చేస్తున్నాను. ఇది బాడీ నడుము పట్టికి అనమాట. 1.5 ఇంచు ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ గీసేసి ఆ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను, తర్వాత టేప్ పెట్టి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది అనేది మీకు టేప్తో చూపిస్తేనే అర్థమవుతుంది, కాబట్టి టేప్తోనే చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇలా చూసుకోవాలి చూడండి. ఈ టక్ ఉంటుంది కదా, ఇక్కడ కరెక్ట్గా లేదా ఈ షోల్డర్కి మధ్యలో ఇలా పట్టుకుని ఇలాగా తీసుకున్నారంటే ఈ గీత దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో కరెక్ట్గా అంత మార్క్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నడుము పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా సెంటర్లో కూడా ఇలా పట్టుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము కొద్దిసేపు పక్కకు పెట్టేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో 14 ఇంచులు ఉంది, ఒక 1/2 ఇంచు కలిపితే 14.5, మొత్తం 14.5 ఇంచులు బ్లౌజ్ పొడవు వస్తుంది. ఇలాగ మార్క్ చేసుకోండి. ఇవతల వైపు ఒక లైన్ గీసేయండి. తర్వాత షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ చూసుకునే కన్నా ముందు మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము. 10 ఇంచీలు, 40లో 4వ భాగము 10 ఇంచీలు అనమాట. 2 ఇంచీలు కుట్లకి.
ఇది వచ్చేసి 8.5 అంటే 34లో 4వ భాగం 8.5 వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఈ 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ 2 ఇంచులు కుట్లకి. ఈ స్టిచ్చెస్లోకి కావాల్సిన 2 ఇంచులు మనము ఇది ఇటు సైడు మార్క్ చేసుకోవాలి. ఇది మన ఇష్టం అనమాట. 2 ఇంచులు 2.5 ఇంచులు, కొంతమంది ఇంకా తక్కువ అడుగుతారనమాట. మేము లావు అవ్వము, సన్నగా అవ్వము, ఇంతే చాలు, కొంచెమే చాలు అని అడుగుతారు. అలాంటి వాళ్ళకు 1.5 ఇంచు కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇది కుట్లకు అనమాట. ఇది స్టిచ్చెస్లోకి, అదంతా స్టిచ్చెస్లోకి పోతుంది. ఇక దీంట్లో మనము షోల్డర్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ పొడవు అంటే మనము బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తాను. బాడీ మెజర్మెంట్ అయితే మనము ఈ బ్లౌజ్ ఆమె ఉన్నప్పుడు మనము బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 7.5 దాకా వస్తుంది. ఈ లూజ్ వాళ్ళకు షోల్డర్ అనేది 15 ఇంచులు వస్తుంది. అప్పుడు మనము 15లో 7.5 తీసుకుంటాం కదండి, సగము. దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుని ఇలాగా దీంట్లో మనము రౌండ్ నెక్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చెప్తాను. 7.5 వచ్చింది కదా, దీంట్లో మనము 2 ఇంచులు లెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ షోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది, 5.5 ఇంచీలు. ఒకవేళ 5.5 ఇంచీలు ఎక్కువ అవుతుంది, కొంతమంది చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నా సరే భుజాలు వాలుగా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకు 5.5 తీసుకున్నా ఎక్కువే అనిపిస్తుంది, ఇలా జారిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళకు ఒక 2 పాయింట్లు తగ్గించి తీసుకోవాలి. 5.2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం. మీకు ఈ బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తున్నాను. మీరు ఈ ఒక్క వీడియో చూడడం వల్ల బ్లౌజ్ కటింగ్ అంతా క్లియర్గా నేర్చుకుంటారు. అందుకనే మీకు ఫస్ట్ నుంచి చూడమని చెప్తున్నాను. వీడియోని ఫుల్గా మొత్తం వీడియోని చూస్తే కనుక మీకు కటింగ్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పెట్టాను కదా, నేను వేసిన మార్కింగ్ బ్లౌజ్ పెట్టిన కొలత కరెక్ట్గా ఉంది చూడండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎలా తీసుకోవాలి, కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కుట్లకు కలుపుకోండి. స్టిచ్చెస్కి ఎంత కావాలి, ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. వచ్చింది కదా, కరెక్ట్గా 5.1 వస్తుంది. అంటే 5 ఇంచులు 1 పాయింట్ అనమాట. నేను చెప్పింది ఎంత, 5.5. 5.5 అంటే అదే జారిపోతుంది, కొంతమంది భుజాలు వాలుగా ఉంటాయి, అలాంటి వాళ్ళకు కొంచెం తక్కువ తీసుకోవాలి షోల్డర్. ఇప్పుడు ఈమెకి ఎంత ఉంది, 5.1 వస్తుంది. 1 పాయింటే ఎక్స్ట్రా నేను చెప్పాను, 5.2 తీసుకోవచ్చు అని. ఇంతే కదా, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాంటి బ్లౌజెస్ మనము మార్కింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 పాయింట్లు స్టిచ్చెస్కి నేను మార్కింగ్ చేశాను. ఇటు సైడ్ వచ్చేసి ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు అనేది మీకు తెలిసిపోయింది. చెస్ట్ లూజ్ తెలిసిపోయింది, నడుము లూజు, షోల్డర్ వెడల్పు. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది. దీనికి 1 పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఆ పాయింట్ ఎలా వచ్చింది అంటే మార్కర్ వెడల్పుని బట్టి మనకు ఈ పాయింట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ ఎంత ఉండాలి, ఇది 5.2 కదా, 5.2 షోల్డరు. దీనికి మనము 5.30 వరకు తీసుకోవచ్చు. ఆర్మోల్ డౌన్ ఇలా 5.30 వరకు తీసుకుని మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఇది ఎక్కువ అనిపిస్తే కనుక తగ్గించుకునేది ఎలాగనేది చూపిస్తాను. ఆర్మోల్ ఎక్కువగా వస్తే కనుక చంక కింద గూద వస్తుంది. అలాగ రాకుండా నీట్గా సెట్ అవ్వాలి అంటే కరెక్ట్గా తీసుకోగలగాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో మనము ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు ఒకటి వీ షేప్ పెట్టాను. ఇప్పుడు దీనికి రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఆర్మోల్ స్కేల్ ఉంటే కనుక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా మార్క్ చేశాను కదా, బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ వదిలేసి కొలుచుకోవాలి బ్లౌజ్ పెట్టి.
చూడండి ఆర్మోల్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా సెట్ అయింది చూడండి, ఒక పాయింట్ అటు ఇటు కూడా కాలేదు, నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ ఆల్తి బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది ఈ చంక లూజ్ అనేది. దీన్ని చంక రౌండ్ లూజ్ అంటారు. చంక లూజ్ వచ్చేసి ఇది వస్తుంది అనమాట. ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఏ పాయింట్ అయినా మీకు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ని కుట్టేటప్పుడు కూడా వీడియో పెడతాను. హెమ్మింగ్ అనేది చేయను ఎక్కడ, హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ నడుము పట్టికి కానీ ఎక్కడ కూడా హెమ్మింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తాను. నెక్ కూడా కట్ చేస్తాను తర్వాత. ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలి, లేదు అంటే క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని వచ్చేసి రౌండే కట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒక బ్లౌజు వీ షేప్ కట్ చేశాను, మరి ఎక్కువ డిజైన్స్ అయితే వద్దు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ పొడవు, ఇంతే బ్లౌజ్ పొడవు. ఈ ఖర్చు ఉండడం వల్ల బ్లౌజ్ పొడవు అనేది తెలిసిపోతుంది. ఈ ఖర్చు ఉండడం వల్ల చెస్ట్ లూజు అలాగే ఆర్మోల్ లూజు తెలిసిపోతుంది కుట్టేటప్పుడు. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఖర్చు ఉండడం వల్ల మనకు కుట్టడం ఈజీ అయిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇది క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను బాగా క్రాస్ తీసుకుంటున్నాను. ఇలాగా మీరు ఒకవేళ 80 సెంటీమీటర్లో అయినా సరే ఇలా కట్ చేసుకోవచ్చండి. ఈజీగానే వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. క్లాత్ కూడా ఎక్కువ జాయింట్స్ ఏం పడవు. 80 సెంటీమీటర్లు తక్కువ వస్తుందని చాలామంది అంటుంటారు. ఏమీ తక్కువ రాదండి, ఆ చేతుల పొడవుని బట్టి మనం క్లాత్ తీసుకోవాలి. ఇలా క్రాస్ మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ మీదుగా బ్యాక్ పార్ట్ని పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ యాజ్ పీస్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే ఈ పీస్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ చేసేసుకోండి. ఎంత ఇది ఎలా ఉంటే అలాగే సేమ్ దీనిలాగానే మార్కింగ్ అయితే ఇచ్చుకోండి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మర్చిపోకుండా ఖర్చు మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇది పొడవు, ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేద్దాము. ఇది వచ్చేసి లూజ్, ఇది కుట్లకి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా చూసుకోవాలి? ఫ్రంట్ నెక్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి సైడే చూసుకోవాలి. ఉక్స్లు ఏ సైడ్ అయితే ఉంటాయో అదే సైడే మనము కొలత చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసేయాలి బ్లౌజ్ని. మనం లాగకూడదు, లాగామంటే కొలతలు వేరే అయిపోతాయి. ఇలా నీట్గా అనేసి బ్లౌజ్ని ఇలా పరిచేస్తే అది రౌండ్గా ఎలా కుదురుతుందో అంతే, అలా వదిలేస్తే చాలు, నెక్ అనేది కొలత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇంత ఉంది, ఇక్కడ ఉంది చూడండి. కరెక్ట్గా పైన గీత నుంచి ఇలాగ క్రాస్గా పెట్టేస్తున్నాను, ఈ గీతకి అందేలాగా. ఇప్పుడు ఇది మార్కింగ్ పెట్టేశాను, నెక్ పొడవు వచ్చేసింది. తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎందుకు అంటే ఇక్కడ కుట్టినప్పుడు తర్వాత ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది, ఒక 2 పాయింట్లు తగ్గుతుంది, ఇక్కడ ఒక 2 పాయింట్లు తగ్గుతుంది. ఇక్కడ మొత్తం కలిపి ఈ టక్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గిపోతుంది. అప్పుడు 1 ఇంచు సెట్ అయిపోతుంది. ఇంతే వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత రెడీ అయిన తర్వాత ఇంతే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం క్రాస్ బెల్ట్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఈ పొడవు అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ టక్ ఎంత ఉండాలి, ఫ్రంట్ పొడవు ఎంత ఉండాలనేది మనము ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పొడవు వచ్చేసి ఇంత ఉందండి. ఇప్పుడు దీనికి 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇంత ఉంది, 1 ఇంచు ఎక్స్ట్రా. ఎందుకు 1 ఇంచు అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్లలోకి పోతుంది కాబట్టి.
1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గీతను మనము స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసాం కదా, దీంట్లోనే మనము మార్క్ చేసుకోవాలి రౌండ్. లేదు ఇంకా కొంచెం బ్రాడ్గా ఉండాలి, కొంతమంది రౌండ్ ఎక్కువగా ఉండాలి అనే వాళ్ళకు ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలాగా అంటే గీత బయటకు రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూపిస్తున్నాను. బ్లౌజ్కి అయితే 3.5 ఉంది, మనం తీసుకున్నది 1 ఇంచ్ ఎక్స్ట్రా కదా, 1 ఇంచు, అప్పుడు 4.5 అయ్యింది. ఓకేనా, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. తర్వాత ఈ గీత నుంచి 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇది ఇలాగ రౌండ్గా రావాలి. ఇప్పుడు ఈ 2 ఇంచులు ఫ్రంట్ డాట్ అనమాట. ఇక్కడ మనకు ఇలా స్ట్రైట్గా ఉండొద్దు, షేప్ నీట్గా ఉండాలి, ఫ్రంట్ షేపు పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం ఇలా 1/2 ఇంచు ఇక్కడ షేప్ అంతే, కొంచెం ఇంతే, అది కొంచెం మార్కింగ్ చేసుకుంటే కనుక నీట్గా వస్తుంది. సైడ్లు కూడా మనకు సైడ్లు జాయింట్ చేసిన తర్వాత మనము బ్లౌజ్ తొడుక్కున్నాక సైడ్లు ఇలా గుంజినట్టు కిందకు వచ్చేస్తుంది అనమాట క్లాత్. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇది నడుం దగ్గర కనిపిస్తుంది చాలామందికి. ఇలా కనిపించకుండా ఉండేందుకు ఇలా పైకి తీసుకుంటున్నాను. అలా తీసుకోవడం వల్ల ఇది కిందకి ఇలా రాదు. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది, కటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇది లూజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది కూడా చెప్తాను చూడండి. ఈ లూజ్ కన్నా 3/4 ఇంచ్ ఇది ఎక్స్ట్రా ఉండాలి, 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడే మనకు కుట్టిన తర్వాత ఇంతే లూజ్ వస్తుందని తెలుస్తుంది. దీన్ని లాగొద్దు, కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పెట్టేసి వదిలేయండి. చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది, ఇది ఎంత ఎక్స్ట్రా ఉందో చూపిస్తాను. 3/4 ఇంచ్ ఉంటే చాలండి, కరెక్ట్గా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అలా ఉంది అంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. మార్కింగ్స్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది షేప్ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇలా లోతు తీసిన తర్వాత కట్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేయలేదు, ఊరికే కట్ చేశాను. ఈ రౌండ్ అనేది నెక్ లోపే ఉంటుంది, గీతలోపే, ఎక్కువ డీప్ అయితే అవసరం లేదు వీళ్ళకు. ఇక్కడ చూడండి, ఇది మర్చిపోకుండా ఖర్చు పెట్టుకోండి. ఇది కూడా, ఇది ఫ్రంట్ డాట్. ఈ ఖర్చు ఉండడం వల్ల కుట్టడం త్వరగా అయిపోతుంది. మనం మాటికి చీటికి మాటికి బ్లౌజ్ తీసుకోకుండా, టేప్ తీసుకోకుండా ఉండేందుకు ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. 1 అవర్లో బ్లౌజు స్టిచ్చింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి దానికి మనము ఇలా చూసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూసామంటే క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. 3, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి 1.2. ఇప్పుడు దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. అది ఎలాగా అనేది చూపిస్తాను చూడండి. మొత్తం లూజు 12, 10 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. కానీ మనకు తక్కువ రాకూడదు. క్రాస్ బెల్ట్ కొంచెం మిగిలిన కట్ చేసుకోవచ్చు. అందుకని నేను 12 లేదా 11.5 తీసుకుంటున్నాను. 11.5 మార్క్ చేశాను కదా. ఇది 4 ఇంచులు ఇటు సైడ్ ఏమో 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచుల వైపు నుంచి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక 2.5 ఇంచుల దగ్గర డౌన్ తీసుకోవాలి. ఈ 2.5 ఇంచుల దగ్గర డౌన్ తీసుకుంటే ఇక్కడ సెట్ అవుతుంది.
ఇంతే. క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఈజీగా అయిపోతుంది. ఇవి వచ్చేసి 4 పీసులు ఉండాలి, లైనింగ్ క్లాత్ పీసులు. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఎక్కువగా లేదు అనుకుంటే కనుక మెయిన్ క్లాతే డబల్ తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకో 2 పీసులు కావాలి కదా, ఇలా తీసుకుంటున్నాను. ఇంతే. బాడీ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదా, ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మిస్ చేసుకోవద్దండి, కరెక్ట్గా చూడండి. ఒకవేళ మనకు కుట్లు ఏమి సైడ్ దగ్గర జాయింట్లు ఏం పడకూడదు అనుకుంటే, క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను, ఎక్కడ జాయింట్లు పడవు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఈ టేప్ వెడల్పు మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే హెమ్మింగ్ చేయను కదా, ఫోల్డ్ చేసి పట్టి కడుతున్నాను. ఆ పట్టి కూడా మనకు బయటకు కనపడదు, అందుకని నేను ఈ టేప్ వెడల్పు తీసుకున్నాను, 1 ఇంచ్ వెడల్పు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ పొడవు 6 ఇంచీలే పెట్టమన్నారు. మొత్తం కలిపి 6.5 తీసుకుంటున్నాను. 6.5, 6.30 ఉన్నాయి, ఎక్స్ట్రా ఏమి కాదు, ఒక 2 పాయింట్లే కదా, మనము కటింగ్ చేసేసుకోవచ్చు. 6.5. చంక లూజ్ ఎంత ఉందో చూద్దాం. ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. కుడివైపు హ్యాండ్ చూసుకోండి ఎప్పుడైనా సరే. 7.5 ఉంది చూడండి. ఇలా స్ట్రైట్గా చూసుకున్నప్పుడు 7.5 వచ్చింది. నేను కూడా 7.5 మార్క్ చేస్తున్నాను. ఇలా 7.5 మార్క్ చేసిన తర్వాత 6.5, 7.5 మార్క్ చేసిన తర్వాత 2 ఇంచీలు స్టిచ్చెస్కి. తర్వాత చేతులు లూజ్ మార్క్ చేసుకోండి. చేతులు లూజు 6.5. ఈ డౌన్ చూడండి, ఇది హ్యాండ్ డౌన్ అంటారు. హ్యాండ్ డౌన్ని ఇలా చూసుకోవాలి. 2.30 ఉంది. 2.30 అంటే 1/2 ఇంచ్ పెంచి పెట్టుకోవాలి. 3.2. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇలా క్రాస్గా వస్తుంది. 3.2 అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ కుట్లలోకి పోతుంది అనమాట. కుట్టిన తర్వాత కుట్టి ఇక్కడికి వస్తుంది, అప్పుడు బ్లౌజ్కి ఇది ఎంత ఉందో అంతే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది స్టిచ్చెస్లోకి. మీకు ఈ లూజు సెట్ అయిందా లేదా, మనం కటింగ్ చేసిన ఆర్మోల్ లూజు సెట్ అయిందా లేదా అది కూడా చూసేసుకోవచ్చు ఇప్పుడే. ఒకవేళ ఎక్కువ అయిందంటే కనుక అది కూడా మనము ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా లాగొద్దు, అస్సలు లాగకూడదు, ఇలా సెట్ చేసుకోవాలంటే. చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. బాడీ మీద మనము ఆర్మోల్ దగ్గర కట్ చేసిన రౌండ్ ఈ హ్యాండ్కి కరెక్ట్గా సూట్ అయిపోయింది అనమాట. ఇక మనం దీన్ని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ అయిందంటే కనుక మీకు తర్వాత వీడియోస్లో ఎలా చేయాలనేది చెప్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇది 2 చేతులు అనమాట. ఇక్కడ ఖర్చు, ఇక్కడ ఫోల్డింగ్ రావాలి. ఇక బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. ఈ క్లాత్ మిగిలింది. దీన్ని మనము నెక్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ బ్లౌజ్కైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అడ్డమే వస్తుంది, నిలువు రాదు. డిజైన్ అలా ఉంది చూడండి. ఏనుగు బొమ్మలు, అలాగే ట్రీస్ అన్నీ కూడా ఒకే వైపే ఉన్నాయి, అందుకని ఇలా కట్ చేసుకోండి. ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు తలకిందులు వచ్చేలాగా, అలా రివర్స్ వచ్చేలాగా చేసుకోకండి.
ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఎలా వచ్చినా ఓకే, బ్యాక్ మాత్రము కరెక్ట్గా వచ్చేట్టు, అలాగే హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా వచ్చేటట్టు తీసుకోండి. హ్యాండ్స్ కూడా ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు అది కూడా ఇలాగే తీసేసుకోండి. ఇంతే. అడ్డం వస్తుంది. అడ్డం అంటే ఈ కోర్ అంచు అనేది ఇలా ఉంది చూడండి. కోర్ అంచు మనము మామూలుగా అయితే ఇలా వచ్చేటట్టు తీసుకుంటాం, అలా కాకుండా ఇప్పుడు ఇలా అడ్డంగా తీసుకుంటున్నాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్కి సరిపడా తీసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్కి సరిపడా తీసేసుకున్న తర్వాతనే ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఒక్కోసారి తక్కువ వస్తే కనుక క్లాత్ ఇబ్బంది అవుతుంది. ఫ్రంట్ అయితే జాయింట్స్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కొంచెం జాయింట్స్ ఎక్కడైనా షోల్డర్ వదిలేసి రౌండ్ వదిలేసి కిందకి ఎక్కడైనా జాయింట్స్ అయితే చేసుకోవచ్చు. మనము హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అలా చేసుకోలేము. అయిపోయింది. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా. ఇక మిగిలిన క్లాత్ అంతా ఫ్రంట్ పార్ట్. క్లాత్ సరిపడా ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా డిజైన్ అంతా కూడా పైకి వచ్చేలాగే చూశాను. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. మీకు బ్లౌజ్ కటింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, వాళ్ళకు షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.